జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్ల చీలికకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజలు ఆ కుట్రలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చార్మినార్ దగ్గర జరిగిన రాజీవ్ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ ను సద్భావన అవార్డును అందజేశారు ముఖ్యమంత్రి. 3 తరాల గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ కు అనుబంధం ఉందన్నారు. రాజీవ్ స్ఫూర్తికి కొనసాగించేందుకు సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం.